ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. భర్త లేని జీవితం వేస్ట్ అనుకుందో ఏమో గానీ ఆ కన్న తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 2 ప్రాణాలను బలి తీసుకుంది. తాను చనిపోతూ లోకం తెలియని 9 ఏళ్ల కూతురికి కూడా గడ్డి మందు తాగించి నరకయాతన అనుభవించేలా చేసి చివరికి ఇద్దరు కన్ను మూసిన హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతోంది. భర్త చనిపోయాడనే మనస్తాపంతో ఓ తల్లి తన కన్న కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాబు క్యాంపు కాలనీలో చోటు చేసుకుంది. బాబు క్యాంపు ఏరియాకు చెందిన రమ్య అనే 35 ఏళ్ల మహిళకు 10 ఏళ్ల క్రితం నవీన్ అనే యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన తొలినాళ్లలో వీరి కాపురం చాలా సజావుగా సాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు, విభేదాల కారణంగా 5 ఏళ్ల క్రితం రమ్య తన భర్త నవీన్కు విడాకులు ఇచ్చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత తన 9 ఏళ్ల కుమార్తె ఆద్యతో కలిసి బాబు క్యాంప్లోనే ఒంటరిగా నివసిస్తోంది. అయితే విడిగా ఉంటున్నప్పటికీ రమ్య తరచూ తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. వారి మధ్య ఉన్న పాత గొడవలను, అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుంటూ ఇద్దరు మళ్లీ దగ్గరవుతున్న సమయంలో ఒక పెద్ద పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. సరిగ్గా 3 నెలల క్రితం రమ్య భర్త నవీన్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా లోపల భర్తను ఎంతో ప్రేమించిన రమ్య నవీన్ మరణాన్ని అసలు తట్టుకోలేకపోయింది. తాను తన కుమార్తె ఆద్య పూర్తిగా ఒంటరి వాళ్లమయ్యామని రమ్య రోజురోజుకు కుమిలిపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య గత నెల 28వ తేదీన ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే కూతురు అనాథ అవుతుందని భావించిందో ఏమో కానీ తన కూతురు ఆద్యకు బలవంతంగా గడ్డి మందు తాగించి ఆ తర్వాత తాను కూడా తాగేసింది. ఇద్దరు ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే హుటాహుటిన ఇద్దరిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. దాదాపు వారం రోజులుగా ఖమ్మం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తల్లి రమ్య, కూతురు ఆద్య చికిత్స పొందుతూ కన్నుమూసి ఒకే చితిపైకి చేరారు. పురుగుల మందు తాగి తల్లి, కూతురు ఇద్దరు మరణించడంతో కొత్తగూడెం ఏరియాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.